హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పుష్ప వ్లాగ్స్. ఇవి మా పెరట్లో కాసిన కాకరకాయలండి. ఈ ఈ పాదైతే నేను వేయలేదు, కానీ అదే లేచి అంటే నేను కూర వండిన తర్వాత వేస్ట్ ఉంటుంది కదా, అది అక్కడ వేసేసరికి అది లేచిందండి పాదైతే. ఇంక నేను దాన్ని చూసి ఇలాగా దీని మీదకి పెట్టానన్నమాట. అది అలా స్ప్రెడ్ అయ్యి అలా పెరిగి ఇలా కాకరకాయలు కాసాయండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మనం డబ్బులు పెట్టి కొనుక్కున్న వాటికన్నా మనం సొంతంగా మన ఇంట్లో కాసినవి వండుకొని తింటే ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుందండి. నేను ఇది ఫస్ట్ టైం తెంపుతున్నాను ఈ కాకరకాయలు అయితే. ఫస్ట్ నేను ఫస్ట్ ఒకటి కాసిందండి. దాన్ని తెంపాను. తెంపి అది జస్ట్ ఫ్రై చేసేసుకున్నాం అనమాట ఒకటే అని చెప్పి. తర్వాత చూస్తే ఇంకొకటి ఉంది. నేను అది చూడలేదు. అవి 2 చూసుంటే బాగుండు. కానీ మళ్ళీ అది చూసి మళ్ళీ అది కూడా ఫ్రై చేసాము. తర్వాత ఇవి మళ్ళీ 3 వచ్చాయండి. ఇందులో ఇదైతే చాలా పెద్దది. ఒక బీరకాయ అంత ఉందన్నమాట. వీడియోలో చిన్నగా కనిపిస్తుంది కానీ పెద్దదేనండి. ఇప్పుడైతే నేను ఒక 3 తెంపాను. ఇదొకటి. వాటి మీద ఇవైతే చిన్నవే, కానీ ఇవైతే ఇంకా దానికి మరి ఒక్కటైతే సరిపోదు కాబట్టి ఈ 3 తెంపాను. ఇంకా ఉన్నాయి చిన్నవి, అవైతే తెంపలేదండి. ఇవి మీకు వీడియో చేసి పెడదామని చెప్పి నేను వీడియో తీస్తున్నాను. ఈ కాకరకాయలు అయితే కూర చేశానండి. చాలా టేస్టీగా అనిపించింది. చేదైతే అస్సలు లేదండి. చేదు ఉంటుంది, కానీ మనం వండే విధానం బట్టి మనకి చేదు అనిపించదన్నమాట. మరీ చేదుగా ఉన్న తినలేం కదా, అందుకని చేదు లేకుండా నేనైతే కాకరకాయ కూర వండానండి. ఈసారి ఎప్పుడైనా వీలైతే నేను మీకు రెసిపీ చేసి పెడతాను. ఇవి నేను ఫస్ట్ టైం తెంపినవన్నమాట. చూడండి ఎంత పచ్చగా ఫ్రెష్గా ఎంత బాగున్నాయి. ఇవి మనకి ఆర్గానిక్ అండి. అంటే మనం ఎలాంటి మందులు అవి వేయకుండా వచ్చాయి కాబట్టి మనకి చాలా సేఫ్ అన్నమాట. ఇవి తింటే సాటిస్ఫాక్షనే వేరేలా ఉంటుంది. ఇవేమో సెకండ్ టైం అన్నమాట. సెకండ్ టైం ఈ 4 తెంపాను. సెకండ్ టైం అలాగా సైజ్ తగ్గిపోయింది. అంటే ఫస్ట్ టైం లాగా పెద్దగా అవుతాయేమో అనుకున్నాను, కానీ అవ్వలేదు. ఇంతనే అయ్యాయి అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ.